తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా నేనైతే మన ఛానల్ లోపల వీడియో అయితే చేస్తా. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయితది. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితది? అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? అని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టిన. ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయరి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీద ఐ బటన్స్ లోపల వస్తది. అండ్ ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా వస్తది. మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ కావడానికి టైం ఉంది. కాబట్టి డాక్యుమెంట్స్‌ని కొంచెం రెడీ చేసి పెట్టుకోరి. సో దట్ ఏందంటే కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎట్లాంటి ఇబ్బంది పడడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్. ఇఫ్ పాసిబుల్ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా దగ్గర పెట్టుకోరి. ఓకేనా? సో, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా దగ్గర పెట్టుకోరి. హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు వెబ్‌సైట్ లోపల ర్యాంక్ కార్డ్ అనేది అవైలబుల్ ఉంది. దాంతో పాటుగా హాల్ టికెట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు అప్లికేషన్ ఫార్మ్ అనేది అవైలబుల్ ఉంది. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు కదా అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి రారి. iset.tgch.ac.in ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, అప్లికేషన్ ఫార్మ్ వీటిని డౌన్‌లోడ్ చేసుకొని మీ గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసుకొని పెట్టుకోరి. సో, ఏమైతది అంటే డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఒకవేళ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కాకపోయినా అప్పుడు ఇబ్బంది కాదన్నట్టు. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్స్ అనేది మనం ఇప్పుడు తీసి పెట్టుకుంటే బెస్ట్ వెబ్‌సైట్ నుండి. ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటది కాబట్టి సో, ఆధార్ కార్డ్ అనేది కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటదన్నట్టు కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్ఎస్‌సి మెమో. ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి అయితే ఎస్ఎస్‌సి ఓపెన్ లోపల చదివినప్పుడు ఓపెన్‌కి సంబంధించిన మెమో. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో పాస్ సర్టిఫికేట్. ఇంటర్మీడియేట్ మెమో ఆర్ ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ ఉన్న పాస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో. ఓకేనా? సో, డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ దాంతో పాటుగా డిగ్రీకి సంబంధించిన ప్రొవిషనల్ పాస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ ఏందంటే స్టడీ సర్టిఫికేట్. నైన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు. నైన్త్ టు డిగ్రీ మనకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటాయన్నట్టు. ఒకవేళ మీకేమన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోరి. ఓకేనా? సో, మీ దగ్గర పెట్టుకోరి. ఒకవేళ గ్యాప్ అనేది లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు. సో, కానీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. ఓకేనా? సో, గ్యాప్ అనేది ఒకవేళ మీకుంటే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు గ్యాప్ ఉన్న ఇయర్ లోపల. కాబట్టి అది కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్ అనేది దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయర్రి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. డిగ్రీకి సంబంధించిన టీసీ అయితే మనము తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఒరిజినల్ టీసీ ఉండాలి మన దగ్గర. ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఇన్‌కమ్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్, లేదు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా? అండ్ దాంతో పాటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్‌కమ్, క్యాస్ట్ అనేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే 2026 లోపల అప్లికేషన్ చేసుకోండి. క్యాస్ట్, ఇన్‌కమ్ రావడానికి టైం పడతది కాబట్టి సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేసి పెట్టుకోరి. ఎందుకంటే కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తక్కువ టైం ఉంటదన్నట్టు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైమే ఉంటది కౌన్సెలింగ్‌కి. కాబట్టి అప్పుడు మీరు అప్లికేషన్ చేసుకుంటా అంటే ఒకవేళ రాలే అనుకో ఇన్‌కమ్ ఇబ్బంది పడతారు. కాబట్టి ముందే అప్లికేషన్ చేసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని అప్లికేషన్ చేసుకొని పెట్టుకోరి. ఆఫ్టర్ దట్ 7 ఇయర్స్ రెసిడెన్స్ అనేది ఎవరికి కావాల్సి ఉంటది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, 7 ఇయర్స్ రెసిడెన్స్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఎవరైతే ఓపెన్ లోపల చదువుతారో ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి 7 ఇయర్స్ బోనఫైడ్ కావాలి. సారీ 7 ఇయర్స్ బోనఫైడ్ కాదు. 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా చదువుకోకుండా ఓపెన్‌లో చదువుతారు కదా! వాళ్ళకి రెసిడెన్స్ అనేది కావాలి. ఒక్క సంవత్సరంది, 2 సంవత్సరాలది కాదు. లాస్ట్ 7 ఇయర్స్‌ది రెసిడెన్స్ కావాలి. సో, మీకు ఒకవేళ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉన్నది.
అనుకుంటే మీకు ఏదైతే రెసిడెన్స్ ఉందో రెసిడెన్స్ అనేది అవసరం లేదన్నట్టు. ఓకేనా. ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మాత్రమే రెసిడెన్స్ అనేది కావాలి. మీరు ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రం రెసిడెన్స్ అనేది అవసరం లేదు. మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతది. సో, ఈ రెసిడెన్స్ ఎందుకు స్టడీ సర్టిఫికేట్స్ లాస్ట్ 7 ఇయర్స్‌యి అడుగుతారన్నట్టు స్టడీ సర్టిఫికేట్‌లు. ఈ 9థ్ టు డిగ్రీ అంటే లాస్ట్ 7 ఇయర్స్‌యి. సో, ఈ లాస్ట్ 7 ఇయర్స్‌యి ఎందుకు అడుగుతారు కదా అంటే మీరు లోకా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఈ రెసిడెన్స్ బోనాఫైడ్‌లు అడుగుతారన్నట్టు లాస్ట్ 7 ఇయర్స్‌యి. ఒకవేళ మీ దగ్గర లాస్ట్ 7 ఇయర్స్ బోనాఫైడ్స్ లేవు. మీరు ఓపెన్ లోపలే చదివిర్రు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల మిమ్మల్ని ఏం అడుగుతారు గదా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లాస్ట్ 7 ఇయర్స్ అడుగుతారు. ఓకేనా. సో, అందుకే మన రెసిడెన్స్ అనేది లాస్ట్ 7 ఇయర్స్‌ది తీసుకోవాలి. ఒకవేళ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే అంటే నువ్వు ఓపెన్‌లో చదివితే తీసుకోవాలి. నా దగ్గర స్టడీ సర్టిఫికేట్‌లు ఉన్నాయి బ్రో అనుకున్నోళ్ళు నార్మల్‌గా ఈ స్టడీ సర్టిఫికేట్‌లు పట్టుకెళ్తే సరిపోతది. ఒక్క సంవత్సరం గ్యాప్ ఉన్నది, 2 సంవత్సరాల గ్యాప్ ఉంది అన్నోళ్ళు గూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాల గ్యాప్ అనేది తీసుకొని పెట్టుకోర్రి. తర్వాత గూడా మీకు హెల్ప్ అయితదన్నట్టు గ్యాప్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పీహెచ్‌ఎన్‌సీసీ సీఏపీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మీరు కౌన్సెలింగ్ కంటే ముందే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుండి మీకు వీడియో కావాలనుకుంటే మాత్రం మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్‌లో నుండి మనం అయితే వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మీరు ఒరిజినల్స్ పట్టుకపోవాలి. ఓకేనా. ఒరిజినల్స్ అనేది మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. వెరిఫికేషన్ కోసం వాళ్ళు వెరిఫై చేసి మనకిచ్చేస్తారు ఒరిజినల్స్. దాంతో పాటు ఒక 2 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోవాలి. ఓకేనా. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లు పట్టుకపోవాలి. ఈ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ లోపల మేబీ వాళ్ళు ఒక సెట్ తీసుకోవచ్చు. లేకపోతే 2 సెట్‌లు తీసుకోవచ్చు. ఓకేనా. సో, 2 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోర్రి. అండ్ దాంతో పాటుగా ఒరిజినల్ సెట్ పట్టుకపోర్రి. ఒరిజినల్స్ అనేది వాళ్ళు చూసి మనకే ఇచ్చేస్తారు. ఒక సెట్ జిరాక్స్ లేకపోతే 2 సెట్ల జిరాక్స్‌లు వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టుకుంటారన్నట్టు కౌన్సెలింగ్ లోపల. అండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రాగానే మనమైతే వీడియో చేసుకుందాం. సో, అతి తొందరలో మనకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే వస్తది. సో, మనం వీడియో అయితే చేసుకుందాం. అండ్ దాంతో పాటుగా ఐసెట్‌కి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఎట్లా ఉంటది? ఏ కాలేజ్‌కి ఎంత ఉంటది? అని చెప్పి మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. సో, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ జేయండి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.